మనం ప్రతిరోజు కూడా మనకొచ్చేటువంటి కళలు దేనికి సంకేతంగా ఉంటాయి? ఆ కళలను మనం తెలుసుకొని శుభాశుభ సూచకంగా భవిష్యత్తుని ఏ ప్రకారంగా తీర్చిదిద్దుకోవచ్చు అనే అంశాల గురించి తెలుసుకుంటున్నాం గదా! ఆ క్రమంలో నేటి రోజున మనకొక కలొచ్చింది. ఆ కలలో ఎవరో ఒక రాజోద్యోగి మన ఇంటికి వచ్చాడు. రాజోద్యోగి అంటే ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఒకానొక ఆఫీసర్. మీరు ఏ ఉద్యోగమైనా చేయండి. మామూలు ప్రైవేట్ జాబ్ చేసేటువంటి వారే కావచ్చు గాక. కానీ మీ కల్లో మాత్రం ఎవరో గవర్నమెంట్ జాబ్ హోల్డర్ మీ ఇంటికి వచ్చాడు. అతను మీకు ఇబ్బంది కలిగించడానికి గాను మీ ఇంటికి వచ్చాడు. ఇలా మీకు కల వచ్చింది. పైగా అతని వెంటబెట్టుకొచ్చింది ఎవరో ఒక వ్యక్తి కూడా వెంటబెట్టుకొని వచ్చాడు. ఆ వ్యక్తి ఎవరో మాత్రం మీకు స్పష్టంగా కనబడడం లేదు. ఇట్లా మీకు ఒక కల వచ్చిందనుకుందాం. ఒక పోలీస్ కానీ, ఒక లాయర్ కానీ ఎవరైనా కావచ్చు గాక గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించినటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో పనిచేసేటువంటి వాడు మనల్ని శిక్షించడానికి గాను మన ఇంటికి వచ్చాడు. అలా అతన్ని ఎవరో తీసుకువచ్చారు. ఆ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరో బాగా మనకు తెలిసిన వాళ్ళే. కానీ మనకు అతని ముఖం స్పష్టంగా మాత్రం కనబడట్లేదు. ఇట్లా గనక కల వచ్చినట్లయితే ఇది ఎంత మాత్రం మంచి కల కాదు. మనకి రాబోయే రోజుల్లో మనకి బాగా తెలిసిన వారే, మన పరిచయస్తులే మనల్ని ఇబ్బంది పెట్టబోతున్నారు అనటానికి ఇది చాలా బండ గుర్తుగా వచ్చినటువంటి కల అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి మనం పరిహారం చేసుకోగలిగితే రాబోయే రోజుల్లో మనం సుఖంగా ఇటువంటి కష్టాలన్నిటిలోంచి కూడా మనం బయటపడగలుగుతాం. దీనికి ఏం చేయాలి? మంగళవారం నాడు ఎర్రని బట్ట ఒకటి తీసుకొని అందులో 800 గ్రాములు మసూరి పప్పు పోయండి. ఒక ఎర్రని బట్ట తీసుకొని అందులో 800 గ్రాములు ఎర్రగా ఉండేటువంటి మసూరి పప్పు ఏదైతే ఉంటుందో దాన్ని పోసి దాంట్లో చిన్న రాగి నాణెం కానీ రాగి ముక్క కానీ ఉంచి బ్రాహ్మడికి దానం ఇవ్వండి. దీనికి తోడుగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ రండి. ఇంతే చేయవలసింది. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక ఈ స్వప్నం వల్ల మనకి రావాల్సినటువంటి కష్టం ప్రభుత్వం నుంచి ఏదైతే రాబోతుందో, లేకపోతే మనకు రావాల్సినటువంటి ఇబ్బందులు ఏవైతే ఎరిగిన వారి ద్వారా మనకు బాగా పరిచయస్తుల నుంచి వస్తున్నటువంటి కష్టాలు రాబోతున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి సుఖంగా, హాయిగా, ఆనందంగా మనమందరం కూడా జీవనాన్ని సాగించుకోగలుగుతాం. ఇట్లా మనకు వచ్చేటువంటి కళను కనుక జాగ్రత్తగా గమనించుకొని వాటిని విశ్లేషణ చేసుకోగలిగినట్లయితే కనుక భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకొని దానికి కావాల్సిన పరిహారాలన్నీ కూడా మనం చక్కగా అద్భుతంగా పాటించుకోవచ్చు. ఇందుకు మనకు అద్భుతంగా ఉపకరించేటువంటి శాస్త్రమే స్వప్న శాస్త్రం. ఇటువంటి మరిన్ని అద్భుతమైన అంశాల గురించి మనం తెలుసుకోబోయే ముందుగా సాయిబాబా వారి యొక్క సంధ్యా హారతిని శ్రవణం చేద్దాం. అందరం కూడా సాయినాథుడి యొక్క కటాక్షానికి పాత్రలమవుదాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.